14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ. మొత్తం 17 స్థానాలు ఉంటే దాంట్లో 14 గెలవాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అట. అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలకు ప్రణాళికలు, మోదీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం, 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం, మంత్రులు ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా 1, 2 కాదు అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తోంది. 6 గ్యారంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా కనీసం 14 చోట్ల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకున్న రేవంత్ రెడ్డి అన్ని తానై వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ఎవరెలా పనిచేస్తున్నారు అన్న దానిపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచడంతో తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబాద్ వంటి స్థానాల్లో గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా ఏ స్థానాన్ని తేలిగ్గా తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో ఈ స్థానాల్లో కూడా అంతే కష్టపడి పనిచేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ నామమాత్రమే అన్న అంచనాకొచ్చిన కాంగ్రెస్ నేతలు మెజారిటీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయిన కేసీ వేణుగోపాల్ సైతం బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీనే టార్గెట్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకులందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు పెంచారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఉనికి ఉండదన్న తరహాలోనే మాట్లాడుతున్నారు. ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణలోకి తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించిన ప్రతిసారి ఆ పార్టీ ఎమ్మెల్యేనో ముఖ్యనేతో తమ పార్టీలో కనిపించేలా చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ బేసిక్ ఏంటంటే మీరు బీజేపీని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అది గమనించిన రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ను విమర్శిస్తూ, కేసీఆర్ ఫ్యామిలీని విమర్శిస్తూ వాళ్ళని లోపలేస్తామని ఇంకోటి అని చెప్తూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని చెప్పే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బీజేపీ మా టార్గెట్ అని మీరు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి. 14 సీట్లు వచ్చే అవకాశం ఉందా అన్న ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు అవకాశం లేదు. వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. వీళ్ళు గెలిచే స్థానాలు నల్గొండ గెలుస్తారు, ఖమ్మం గెలుస్తారు, మహబాద్ గెలుస్తారు. ఇట్లా కొన్ని స్థానాలు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. బీఆర్ఎస్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. బీఆర్ఎస్ 1 or 2 ప్లేసెస్లో ట్రయాంగిల్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి మెదక్, ఇంకెక్కడైనా ఉంటే ఉండొచ్చు. బీజేపీ ఇక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉంది? నేను చెప్తున్నట్టు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఏం తేలింది అని మాట్లాడాలి. ఇంకా సమయం ఉన్నది. ఇవాళ 22వ తారీఖు, 13వ తేదీ ఎలక్షను. అంటే దాదాపుగా ఒక పర్ఫెక్ట్గా ప్రచారం చేస్తే వీళ్ళు ఇంకొక 15 రోజుల సమయం ఉన్నది. 15 రోజుల అటు ఇటుగా. సో ఈ రోజు ఇది ఏం తక్కువ సమయం అయితే కాదు. ఒకటి. రెండోది, వీళ్ళు చేయించిన సర్వేలోనే చాలా క్లియర్గా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉన్నది. ఇప్పుడు మెదక్ లాంటి ప్లేసెస్లో 3 to 5% ఎడ్జ్లో రఘునందన్ కనిపిస్తున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్లలో 10 to 12% ఎడ్జ్లో కనిపిస్తూ ఉన్నారు. ఇది అన్ని సర్వేల్లో ఈ రకంగా ఉన్నది. కానీ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది ఎక్కడ డిసైడ్ ఉంటుంది అంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దూకుడు రాజకీయాలని ఇక్కడున్న ప్రభుత్వం అధికారంలో ఉంది, పోలీసింగ్ వ్యవస్థ వీళ్ళ చేతిలోనే ఉంటుంది. సో దీన్ని బీజేపీ ఎంతవరకు ఎదుర్కోగలదు అన్న దానిపైననే గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న ప్రకారంగా మీరు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది, పార్టీ క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు. మనం పేర్లతో సహా చెప్పొచ్చు. ఇక్కడ చేవెళ్లలో పోటీ చేయాల్సిన క్యాండిడేట్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చారు, అది కథమైపోతున్నది. ఇక్కడ రంజిత్ రెడ్డికి ఇచ్చారు, ఆయన బీఆర్ఎస్, అది కథమైపోతున్నది. వరంగల్లో పార్టీ బలంగా ఉన్నది, క్యాండిడేట్ అక్కడ వీక్ అయిపోయినాడు. ఎందుకు కడియం శ్రీహరి కూతురిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏందని ఒక చర్చ స్టార్ట్ అయింది. మాదిగలకు టికెట్లు ఇవ్వలేదన్నది ఒకటి, బీసీలకు టికెట్లు సరిగ్గా ఇవ్వలేదన్నది ఒకటి, ఓడిపోయే స్థానంలో టికెట్లు ఇచ్చారన్నది ఒకటి. ఇప్పుడు నీలమ్మదికి ఇచ్చిర్రు.
నీలమ్మదికి ఇచ్చినారు, అది సరిపోతుందా? అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు ఉన్నది? ఇట్లా ఈ రకరకాల ఫ్యాక్టర్స్ కొంత కాంగ్రెస్ గెలుపుని ప్రశ్నార్థకం చేసినాయి. అందుకే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చాలా తీవ్రమైన పోటీ కనిపిస్తాం. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? 13వ తేదీ దాకా ఇదే వాతావరణం ఉంటుందంటే చెప్పలేం. సో అందుకే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఆయనే రంగంలోకి దిగి మొత్తం ప్రచారాన్ని అంతా ఆయనే భుజానికి ఎత్తుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒక 50-60 మీటింగ్లు అడ్రస్ చేస్తే వాతావరణం మొత్తం మారిపోద్ది అన్నది ఆయన ఒక అంచనా. ఇక తెర వెనక ఏమున్నది, మళ్ళీ బీజేపీకి ఏమన్నా సీట్లు ఇస్తారా, ఇటు కేసీఆర్ ఇటు వీళ్ళు వాళ్ళు అనేది ఒక చర్చ ఉన్నది. సో నేను అనుకోవడం బీజేపీ కూడా ఏదో వాళ్ళకి అసలు రాకుండా మొత్తానికి ఏం లేకుండా అలాంటి అవకాశం అయితే ఉండదు. వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అయితే కొన్ని మేజర్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు తక్షణం ఎలక్షన్ జరిగితే వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం చాలా క్లియర్ కనబడుతున్నది. సో ఇది ఎంతవరకు ఇట్లే కంటిన్యూ అవుతుంది, భవిష్యత్ ఎట్లా ఉంటుంది అన్నది వీళ్ళు చేసే రాజకీయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మోదీ వైఫల్యాలే అస్త్రాలుగా రాష్ట్రంలో 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన తీరును వివరించడమే కాకుండా హామీల అమల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను కాంగ్రెస్ అమలు చేస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోదీ 10 సంవత్సరాల్లో ఇచ్చింది 7.21 లక్షల ఉద్యోగాలే అని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా పేదల ఖాతాల్లో 15 లక్షలు జమ కాలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాడు. అన్నీ తానే రేవంత్ రెడ్డి ప్రచారం. ఇక్కడ మెదక్లో నీలమ్మధు, భువనగిరిలో చామల కిరణ్ కుమార్. ఇక్కడ ఈ క్యాండిడేట్ సెలక్షన్ అన్నది కూడా పర్ఫెక్ట్గా లేదు. మరి ఏ ఉద్దేశంతో ఎట్లా ఇచ్చినారో తెలియదు, కానీ ఏం పని చేసినాయో అడేమో, కానీ మొత్తానికైతే చాలా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది.